అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ అగైన్ టు మనం ఎంతో చక్కగా, అద్భుతంగా 'ఫకీర్' పుస్తక పఠనము మరియు చర్చ. ఈ సెషన్స్‌ని ప్రతి వారం నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. ఎంతో అద్భుతమైన జ్ఞానం మనం అందుకుంటున్నాము సాయిబాబా నుండి. సో, మరి ఒక సెషన్‌కి అందరికీ స్వాగతం. మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు సాయిబాబా ఆయన దివ్య చైతన్యంతో అనుసంధానమై మొదలుపెట్టుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనం పోయిన వారం ఏం చెప్పుకున్నాము? ఒక క్విక్ రీక్యాప్ ఇచ్చుకుందాము. అంతా కూడా పోయిన వారం మనకి బాబా ఏం చెప్పారు అంటే, అగ్ని అగ్నికి మనకి లోపల ఉన్న ప్రాణశక్తికి, అలాగే భగవంతుడికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. మనం అగ్నితో ధ్యానం చేయటం ఎలాగో మనకి ఆ విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా చక్కగా ఇచ్చారు. మీ దగ్గర ఈ 'ఫకీర్' పుస్తకం గనక ఉన్నట్లయితే, ఆ పేజీస్ ఒక్కసారి మీరు రివ్యూ చేసి, అది వీడియో వినేటప్పుడైనా సరే, మీరు చదివేటప్పుడైనా సరే, అది విజువలైజ్ చేసుకోండి. ఎలా అయితే బాబా ఎలా చెప్పారు, దీపం కానీ, ఒక క్యాండిల్ కానీ వెలిగించుకోండి. దాని వైపే చూస్తూ ఇంక దాంట్లో మమైకం అయిపోవాలి. ఆ మమైకం అయిపోయిన స్థితిలో ఇంకా మనకి విజువలైజేషన్ ఎలాగంటే, ఆ విశ్వమాత గర్భంలో మనం ఉన్నాము అన్న అంత లోపలికి వెళ్ళిపోవాలి. అదంతా కూడా అగ్ని ద్వారా మనం అంత అనుసంధానం చెందుతాము. అలాగే గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్తాము. అది మనని ఆ పరమాత్మకి ఎంతో చేరువ చేస్తుంది అని ఒక ప్రాక్టికల్‌గా మనకి చెప్పారు. ధ్యానం ఇలా చేయండి అని చెప్పారు. అలాగే మనం నిత్యం పొద్దున, సాయంత్రం ఒక దీపం కానీ, క్యాండిల్ కానీ ఆ లైట్ వెలిగించి, ఆ వెలిగించేటప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఒక చిన్న ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? మనం రిలీజ్ చేసే ఆలోచనలు, మంచి ఆలోచనలు. స్వచ్ఛంగా ఎలాగా మనం అంతరంలో శుద్ధి అవ్వాలి. అంటే అజ్ఞానాంధకారంలో నుంచి నేను బయటపడాలి. నా చుట్టూతా ఉన్న కుటుంబ సభ్యులు, అలాగే ఈ సమస్త విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఈ అజ్ఞానంలో నుండి బయటికి వచ్చి పరమాత్మతో ఐక్యం అవ్వాలి అన్న ఒక మంచి సంకల్పం పెట్టుకొని, పొద్దున, సాయంత్రం దీపం కానీ, క్యాండిల్ కానీ వెలిగించండి. అలాగే ఆ దీపంతో ధ్యానం చేయండి అని చక్కగా వివరించారు. మరి అందరం అది నేనైతే స్టార్ట్ చేశాను. అంతకుముందు అప్పుడప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు నేను అలాగే మనకి అగరత్తులు కూడా వెలిగించండి. దాంతో పాటు ఏంటంటే మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనలో అంటే ఈ చెడు ఏదైతే ఉందో అది కూడా మనకి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతుంది అన్నట్టు కూడా సంకేతం అది. ఆ సుగంధం అదంతా కూడా రెండిటికి కలిపి ఏంటంటే నేను క్యాండిల్ ఉంటుంది కదా! మనకి సెంటెడ్ క్యాండిల్స్ అని దొరుకుతాయి ఇక్కడ మాకు అమెరికాలో. 2 పనులు అయిపోతాయని సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం మొదలుపెట్టాను. సో, సుగంధము, అగ్ని అందరూ దాంతో పాటు ధ్యాన సాధన అనేది కొనసాగుతోంది. అలాగే టీ పెట్టటం ఇంట్లో ఎప్పుడైనా నేను వర్క్ లేనప్పుడు ఇంట్లో టీ పెట్టి మంచి మసాలా చాయ్ చేసి దాంతోనే ఇది బాబాకిస్తున్నానని చెప్పి ఆయనకి కూడా ఒక కప్‌లో టీ పెట్టి అది కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఇంకా ఈరోజు బాబా ద్వారా అంటే రుద్ర ద్వారా బాబా మనకి ఏం చెప్పబోతున్నారో ఈరోజు సెషన్‌లో చూద్దాం. ఇక్కడ బాబా టెంపుల్‌లో కాఫీ కానీ, టీ కానీ రోజు బాబాకి నివేదిస్తారనమాట. నేను ఫస్ట్ టైమ్ ఇక్కడే చూడటం. అంటే బాబాకు కాఫీ అలా పెట్టడం. ఈ బుక్ చదువుతున్న తర్వాత ఓహ్! అదంతా ట్రూ. ఆయన ఎంతో ఇష్టపడతారు అనేసి అర్థమైంది. తర్వాత ఈ బత్తీస్, కర్పూరము ఇలాంటివి ఆ పొగ ఇంట్లో అన్ని మూలలా చూపిస్తారు. మనకి ఈవినింగ్ అయితే ఇండియాలో దీపం పెట్టి బత్తీలు ఇల్లంతా తిప్పి బయట పెడుతూ ఉంటారు. అలాగా అంటే అదంతా ఆ నెగెటివ్ ఎనర్జీని హరించేసేదానికే ఇవన్నీ అన్నమాట. మామూలుగా ఎవరన్నా కొంచెం బాధలు పడుతూ అలా ఉన్న వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. కర్పూరం వెలిగించి ఇంట్లో అన్ని మూలలా చూపించమని. అవన్నీ సరిగ్గా తెలీదు. అన్నీ చేసేవాళ్ళము.
బట్ ఇప్పుడు బాబా అన్నీ చెప్తుంటే ఓకే. ఓకే. ఇవన్నీ కరెక్టే. మనం జేస్తున్నది అని. ఇంకా ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు. అంటే పొగ తాగొచ్చునా అనేసి అడుగుతారు రుద్రాని. అంటే రుద్ర చెప్తారు, "పొగ తాగితే మరి అగ్నికి సరైన గౌరవం ఇవ్వటం కాదేమో" అన్నట్టు. అంటే అబ్బాయి పొగ తాగడం ద్వారా నేను ఎల్లప్పుడూ అగ్నితోనే ఉంటాను. హహహా! అని గట్టిగా నవ్వారు బాబా. యాహ్! దయచేసి సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు అదే. దీన్ని ఉదాహరణగా తీసుకోవద్దు. యాహ్! ఇది ఓన్లీ ఫర్ బాబా. రాత్రిళ్ళు కలలతోనూ, సంభాషణలతోనూ గడుస్తున్నాయి. రుద్ర తరచూ తన పిల్లలను కలలలో చూస్తున్నాడు. కలల్లో ఎన్నో సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. మెలకువగా ఉన్నప్పుడు మనస్సు మీద, ఆ సంభాషణల మీద కంట్రోల్‌గా ఉండటం అలవాటవుతోంది రుద్రకి. ఒకే ఒక మార్గం ఏమిటంటే తక్కువ గంటలు నిద్రపోవడం. నిద్రపోయే ముందు ప్రార్థనల్ని జపించు. ధ్యానం చేయడానికి ప్రయత్నించు. నీ యొక్క అంతశ్చేతన అంటే మన సబ్‌కాన్షియస్‌ను కూడా రిలాక్స్ అయ్యేలా, నిశ్శబ్దం అయ్యేలా తయారు చెయ్యి. చాలామందికి ఇలాగా నువ్వు మెలకువగా ఉన్నప్పుడు గతంలోకి వెళ్ళకుండా, ఆలోచనల్ని చెయ్యకుండా ఉండగలుగుతున్నావు. ఇది ఎంతో శ్లాఘనీయం అబ్బాయ్. బాబా చెప్తున్నారు. అంటే రుద్రాకే కాదు, ఇది మనకు కూడా చెప్తూ ఉన్నారు. కాస్త తక్కువ గంటలు నిద్రపోవటం, పడుకునే ముందు ప్రార్థనలు కానీ, ధ్యానం కానీ చేసి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని రిలాక్స్ అయ్యేలా చేసి, ఒక కామ్‌నెస్‌తో మనం హాయిగా పడుకున్నప్పుడు, దాని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో బాబా చెప్తూ ఉన్నారనమాట. అంతే కాకుండా రుద్ర ఇప్పుడు కంట్రోల్ అనేది వచ్చేసింది ఆయనకి. మనము ఊరికే ఉన్నాము అంటే ఎప్పుడూ గతంలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటాం చాలా వరకు. అలా జరిగింది, ఇలా జరిగిందని. కానీ ఇప్పుడు ఆయన ఆ కంట్రోల్‌లోకొచ్చేసాడు. గతంలోకెళ్ళట్లేదు. ఏ ఆలోచన లేకుండా కామ్‌గా ఉండగలుగుతూ ఉన్నాడు. అది మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. అట్‌లీస్ట్ రోజులో 1 ఆర్ 2 మినిట్స్ ఏ ఆలోచన లేకుండా ఉండటానికి. మనకెప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటది ఖచ్చితంగా. బట్ ఏ ఆలోచన చేయకుండా ఉండటానికి ట్రై చేద్దాం మనం కూడా. ఇది రుద్ర సాధించేసాడు ఆల్రెడీ. అందుకని బాబా అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇది ఎంతో శ్లాఘనీయం అనేసి చెప్తూ ఉన్నారు. కానీ అలా అని నువ్వు బాధపడవని కాదు. ఆ బాధ నీలో సుడులు తిరుగుతూ ఉంటుంది. నిద్రాస్థితిలో వాటి తాలూకు ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు గనక ప్రార్థనల్లోనూ, ధ్యానంలోనూ నిమగ్నం కాకపోతే ఆ బాధల తాలూకు ప్రతిస్పందనలు కలల ద్వారా సద్దుమణుగుతాయి. అయితే నిన్ను నువ్వు గమనించుకుంటే నువ్వు కలలో కూడా ఎవరిని బాధించడం లేదు. నకారాత్మకంగా ప్రవర్తించడం లేదు. ఇక్కడ ఈయన ఏం ఆలోచనలు చేయట్లేదు, ఆహ్, ఏమి గతంలోకి వెళ్ళట్లేదు అని ఇంకా ఆయన అంత బాధ ఉన్నా కూడా వదిలేసాడా తన పిల్లల గురించి ఆలోచించకుండా అంటే, అలా ఏం లేదు. ఇప్పుడు ముందే చెప్పుకున్నాం తనకి కలల్లో పిల్లల్ని చూస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. మనం ఇలా ఆలోచించకుండా, గతంలోకి వెళ్ళకుండా అలా ఉన్నంత మాత్రాన మనలో బాధ లేదని కాదు. బాధ ఉంటుంది. ఆ బాధ మనం ఆహ్, ప్ మార్నింగ్ టైమ్ అంతా కూడా జపంలోనో, ధ్యానంలోనో ఉంటూ, ఆ దేవుడి ధ్యాసలో ఉంటూ, మనం కంట్రోల్ చేయడానికి చూస్తున్నా కూడా నిద్రలో మన కంట్రోల్ ఉండదు కాబట్టి, ఆ కలల రూపంలో అవన్నీ వచ్చేస్తాయన్నమాట. మనలో ఉండే ఎమోషన్స్ కానీ, మన దేని గురించైతే మనకెక్కువగా బాధ కానీ, ప్రేమ కానీ ఉంటుందో ఇవన్నీ కళ్ళల్లో అయినా కనపడుతూ ఉంటాయి. కళ్ళల్లో అయినా ఒక్కొక్కసారి మన కోపమంతా తీర్చేసుకోవడము, ఆ కక్షలు, కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ భౌతికంగానే, ఫిజికల్‌గానే కాకుండా ఆయనకి కలలో కూడా యాస్ట్రల్‌గా కూడా ఆయనకి ఏ రకమైన కోపాలు, ద్వేషాలు లేకుండా ప్యూర్‌గా తయారైపోయాడు. అంటే నిజంగా నీలో ఎవరి పట్ల ద్వేషం, అసహ్యం అన్నవి లేవు. మనం పైకి ఎన్ని మారినామనుకోని, ఎన్నో పాటిస్తున్నాం, నేను చాలా మారిపోయాను అని చెప్పుకొని ఎన్ని చేస్తూ ఉన్నా కూడా, మనకు నిద్రలో బయటకొస్తూ ఉంటాయి మన అసలు క్యారెక్టర్ ఏంటి అనేది. భౌతికంగా, మానసికంగా బాధ పెట్టిన వారి పట్ల కూడా నీకు ప్రేమే ఉంది. నువ్వు నటించటం లేదు అన్నారు బాబా. బాబా, ఛానెలింగ్‌కి ముందు నేనేం చేయాలి? అడిగాడు రుద్ర. సింపుల్. స్నానమైనా చెయ్యి, లేదా నీ చేతుల్ని శుభ్రంగా కడుక్కో. చేతులు మోచేతుల దాకా, కాళ్ళ పాదాల దాకా
ముఖం, మెడ శుభ్రం చేసుకో. నోటిని, ముక్కును, చెవులను శుభ్రం చేసుకో. ఈ క్లీనింగ్ పద్ధతిని మేము వజూ అంటాము. వర్తమానంలో ఉంటూ లేక నీ మాస్టర్ పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ఛానలింగ్‌కి రెడీ కావచ్చు. కానీ ముఖ్యంగా రోజులో ఏదో ఒక నిర్దిష్ట సమయాన్ని, నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంచుకో. నిన్ను నువ్వు భౌతికంగా, మానసికంగా అంతటి నుంచి విడిపడి ప్రార్థనలో మునిగిపో. ఇక్కడ ముస్లిమ్స్ చేస్తూ ఉంటారు నమాజ్‌కి ముందు ఇలాగ నవరంధ్రాలు క్లీన్ చేసుకోవటము అన్నట్టు అలాగా ఆ పద్ధతిని వజూ అంటారట. తర్వాత ఎప్పుడూ ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉంటూ ఆ నామాన్ని, పవిత్ర నామాన్ని మాస్టర్ మనకి ఎవరు ఇష్టమైతే, ఏ దేవత ఇష్టమైతే ఆ నామాన్ని జపించుకుంటూ ఛానలింగ్‌కి రెడీ అయిపోమంటున్నారు. అండ్ నిర్దిష్ట సమయాన్ని, ప్రదేశాన్ని మనకు ధ్యానం చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఒకే ప్లేస్‌లో కూర్చొని చేస్తే దానికి ఆ ప్లేస్‌కి ఒక ఎనర్జీ అనేది వస్తుంది అనేసి. సో, ఇక్కడ బాబా కూడా ఒక టైంలో, ఒక ప్రదేశంలోనే ఎంచుకొని అక్కడే కూర్చోమంటున్నారు. మనం కూడా ఎవ్రీడే ఒకే టైంలో చేస్తే, ఒకే ప్లేస్‌లో చేస్తే ఆ డిఫరెన్స్ గమనించొచ్చు. కనీసం 15 నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఉండి ప్రార్థన చెయ్యి. గది తలుపులు వేసుకో. ఒక నూనె దీపాన్ని వెలిగించు లేదా క్రొవ్వొత్తి, అలాగే కొన్ని అగరబత్తీలు వెలిగించు. గదిలో ఒక భక్తిని, పవిత్రతను తయారు చేసుకో. గుర్తుంచుకో, నువ్వు నీ మాస్టర్‌ను రమ్మని, నిన్ను కలవమని, ఆశీర్వదించమని, నీతో మాట్లాడమని ఆహ్వానిస్తూ ఉన్నావు. గదంతా శుభ్రంగా ఉండేలా, పరిమళభరితంగా ఉండి, స్వర్గలోకాల సుగంధం, పరిశుద్ధ అగ్ని ప్రకాశవంతంగా ఉండేలా చూసుకో. కావాలనుకుంటే నువ్వు ధ్యానానికి కూర్చునే ముందు టేప్ రికార్డ్ ఆన్ చేసి ఏవైనా పవిత్ర గీతాలు, భజనలు వగైరా పెట్టుకో. అప్పుడు ధ్యానానికి కూర్చో, ప్రార్థించు. ఇదంతా ఒక యాంబియన్స్ క్రియేట్ చేసుకోవటానికి, ఒక పవిత్రమైన యాంబియన్స్. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు అంతా క్లీన్ చేసేసి మంచిగా దీపం పెట్టి, బతీలు పెట్టి, పువ్వులు పెట్టి, ఆ ఎన్వైరన్మెంట్ అంతా ఒక పవిత్రంగా అనిపించేలా, ఆ భక్తి భావం వచ్చేలా తయారు చేసుకుంటాం. అలాగే ఛానలింగ్ చేసేటప్పుడు కూడా ఎలాగా ఆ యాంబియన్స్‌నంతా కూడా మనకి ఈవెన్ పత్రిసార్ చెప్తూ ఉంటారు. ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా ఇలా చేసుకొని కూర్చోండి. చీకటి చేసుకొని రూమ్‌ని చక్కగా ఒక క్యాండిల్ కానీ ఏదైనా పెట్టుకొని, బత్తీలు వెలిగించుకొని అలా చేయమని చెప్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ కూడా బాబా చెప్తూ ఉన్నారు. ఛానలింగ్స్‌కి రెడీ అయ్యే ముందు నిన్ను నీవు ఆ అగ్నిలో ఉన్నట్టు ఊహించుకో. రక్షణను, మార్గదర్శకత్వాన్ని, దివ్యత్వాన్ని కోరుకో. ఆ అగ్ని పక్కన, ఆ అగరబత్తి పక్కన కూర్చుని నీ మాస్టర్‌ని పిలు. నీ శరీరాన్ని, మనస్సును, నీ ఆత్మను, ఆరాను, ప్రకంపనలను, ఛానల్‌ను, ప్రతి రక్త బిందువును, డిఎన్ఏను, కణాన్ని నీ మాస్టర్ యొక్క దర్శకత్వంతో, నీ మాస్టర్ యొక్క ఉనికితో, రక్షణతో నింపమని ప్రార్థించు. నిన్ను క్షమించమని, నడిపించమని, మార్గదర్శకత్వం వహించమని, కాపాడమని, నీ ద్వారా బయటికి ప్రవహించమని అడుగు. నీ మాస్టర్నే రమ్మని, మరే ఇతర ఆత్మను కూడా నీ సమీపంలోకి అనుమతించవద్దని ప్రార్థించు. మనకిక్కడ బాబా ఫస్ట్ ధ్యానం చేయమంటున్నారు. ఒక 15 మినిట్స్ నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేసిన తర్వాత అగ్ని ధ్యానం చేయమంటున్నారు. అగ్నిలో చూస్తూ అందులో మమేకమైనప్పుడు ఆ తన్మయత్వ స్థితిలో మనమే అగ్నిలో ఉన్నట్టుగా ఊహించుకోవడం నిన్న చెప్పిన సాధన. దాని తర్వాత మన మాస్టర్ మనకి కంప్లీట్‌గా రక్షణ ఇస్తూ, ఆయన మార్గదర్శకత్వంలోనే మనం నడుస్తూ ఉన్నాం. మనల్ని కాపాడమని ఆయనకే మనము అప్పీల్ చేసుకోవాలన్నమాట. క్షమించు, ఏదైనా తప్పులుంటే నన్ను నడిపించు. నువ్వు ఏం చెప్తున్నావో నా ద్వారా నువ్వే బయటికి వచ్చేలా చేయని ఆయనని పూర్తిగా, మనస్ఫూర్తిగా ప్రార్థించి ఏ ఆత్మని రాకుండా చూసుకోమని చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. ఆ నిశ్చల కాంతి దీపం, అగరబత్తీలు ముఖ్యం. ఇవన్నీ నీ మార్గాన్ని సుగమం చేసి నీ చుట్టూ ఓ కనిపించని రక్షణ వలయాన్ని తయారు చేస్తాయి. తద్వారా ఏ ఇతర ఆత్మ నీ దగ్గరికి రావటానికి కూడా సాహసించదు. అలాగే ఈ రక్షణ వలయం నీ దగ్గరికి ఛానలింగ్‌కై వచ్చే వారిలోని నకారాత్మక శక్తులను, ప్రకంపనలు నీకు హాని చేయకుండా చేస్తాయి.
మన ఆరాని ఎప్పుడూ లాక్ చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నా, ఒకరికి కౌన్సెలింగ్ ఇస్తున్నా కూడా ఆరా లాక్ చేసుకోవాలి అంటుంటాం. ఇదే అన్నమాట. అందుకే చెప్తున్నారు ఈ ప్రార్థన చాలా ముఖ్యము. ఇవన్నీ చేసి రక్షణ వలయం ఏర్పరచుకున్నప్పుడు ఇంక ఏ ఆత్మ దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది. గుర్తుంచుకో, తీవ్రమైన దుఃఖంలోనూ, విచారంలోనూ, బాధలోనూ ఉన్నవారే ఛానలింగ్‌కి వస్తారు. వాళ్ళు చాలా మట్టుకు బరువైన ఆరాలతో వస్తారు. మీడియం యొక్క ఛానళ్ళు వారితో సంభాషించడం కోసం తెరుచుకుంటాయి. చాలాసార్లు మీడియం వారిలోని నకారాత్మకతను, బాధను, బరువును గ్రహిస్తాయి. అందుకే ఛానలింగ్ సమయం తర్వాత వచ్చిన వ్యక్తి తనలోని బరువంతా తగ్గిపోయిన వాడిలా తేలిగ్గా వెళ్ళిపోతాడు. చిన్న చిన్న కారణాలకు కూడా తమ తమ బాధలను, సమస్యలను మాస్టర్ పాదాల దగ్గర వదిలిపెడతారు. తీవ్రమైన దుఃఖంలో, కష్టాల్లో, విచారంలో, బాధల్లో ఉన్నవాళ్ళే ఛానలింగ్ కోసం వస్తారనమాట. అంటే పరమాత్మ ఎవరైనా సరే వారి ద్వారా మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్‌గా వెళ్తాం. ఇప్పుడు ఊళ్ళల్లో జస్ట్ ఒక సాధు వస్తేనే అందరూ ఇంక వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొని, మా కష్టాలు తీర్చండి అని ప్రార్థిస్తారు. బాబా ఉన్నప్పుడు అందరూ అంతే. ఆయన నుంచి ఆధ్యాత్మిక సాధన కోరిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎప్పుడూ నాకు ఈ సమస్య తీర్చు, అనారోగ్యం ఉంది, ఫ్యామిలీలో కష్టాలున్నాయి, ఇవే వీటి కోసమే వచ్చేవాళ్ళు ఎక్కువగా. సో, ఎక్కడైనా కూడా ఒక హయ్యర్ పవర్ మనకన్నా ఉంది అంటే వాళ్ళ దగ్గరికి హెల్ప్ కోసం మనం వెళ్తూ ఉంటాం. అలాగే అలా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా కూడా ఆ వైబ్రేషన్స్ అన్నీ ఈ మీడియంగా ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వదిలేస్తున్నారిక్కడ. ఓహ్! ఇంకా చెప్పేసుకున్నాం, మన బాధ తీరిపోయింది, ఇంక అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకొచ్చేసి కంప్లీట్ వాళ్ళ బాధని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఒక బాధ, ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకు రాకుండా ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఈ పద్ధతిలో వారు మీడియం ద్వారానే మాస్టర్ దగ్గరకు వెళ్ళాలి. మీడియం కనుక తన మాస్టర్‌తో అతని రక్షణలో పూర్తిగా అనుసంధానంలో లేకపోయినట్లయితే వారిలోని నకారాత్మకత, విచారం, దుఃఖం, ఆరాలోని బరువు మీడియంకు అతుక్కుపోతాయి. అదే చెప్పుకున్నాం కదా! ఆ రక్షణ మనం సరిగ్గా ఏర్పాటు చేసుకోకపోతే ఆ పరమాత్మని ప్రార్థించి ధ్యానంలో ఉండి వాళ్ళలో ఉండే నెగటివిటీ, బాధ అన్నీ కూడా భగవంతుడికి, భక్తుడికి మధ్యలో ఎవరైతే మీడియంషిప్ చేస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. వాళ్ళకి అతుక్కుపోతుంది ఇదంతా. దాంతో మీడియంకు మనోవేదన, అనారోగ్యం, శరీరం బలహీనమవ్వడం వగైరాలతో నీరసపడిపోతారు. గుర్తుంచుకో అబ్బాయి, నువ్వు డీల్ చేస్తున్నది ప్రాణశక్తులతో. ఈ ఎనర్జీలకు వాటి నియమాలు వాటికుంటాయి. ఏ జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు ఓ విద్యుత్ తీగను పట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది కదా! ఆ వైర్ గుండా తక్కువ ఎనర్జీ ప్రవహిస్తుంటే చిన్న షాక్ కొడుతుంది. అదే కరెంట్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటే షాక్ ఎక్కువై నిన్ను దూరంగా నెట్టి గాయాల పాలు చేస్తుంది. ఒక్కోసారి చంపేస్తుంది కూడా. అలాంటి డేంజర్ అనేది ఉంటుంది. అందుకే ఎప్పుడు మాస్టర్ రక్షణ అనేది ఎప్పుడు కంపల్సరీ ఉండాలి. సరైన ప్రార్థన అనేది ఉండాలి. అనుభవ జ్ఞానం లేకుండా అవన్నీ చెయ్యకూడదనమాట. ప్రాణశక్తి మన ఉద్దేశాలను చూడదు. దాని రూల్స్ దానికి ఉండి అవి అందరి పట్ల ఒకే రీతిలో ప్రవర్తిస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్త, రక్షణ అన్నవి చాలా ముఖ్యం. ప్రాణశక్తి డీల్ చేయాలనుకున్న వారు బలంగా ఉండడం అవసరం. ఇప్పుడు మన ఉద్దేశాలను గమనించటానికి ఆ భగవంతుడు కాదు. ప్రాణశక్తులు ఈ ప్రకృతిలో చాలా ఉంటాయి. అలాంటి ప్రాణశక్తులకి అన్నింటికి మన ఉద్దేశంతో పని లేదు. అవి అన్నింటికీ ఒకే రకంగా పనిచేస్తాయి. మంచా, చెడా అనేది కాదు. అవి పట్టుకున్నాయంటే ఒక రకమైన ఎఫెక్ట్ అనేది ఎప్పుడూ ఇస్తాయన్నమాట. సో, వాటి నియమాలు వాటికుంటాయి. కానీ మన ఉద్దేశాలతో పనికి రాదక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా చాలా బలంగా ఉండాలి. వీటి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించి ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే నీ మాస్టర్ నీ ద్వారా మాస్టర్ పనిచేస్తాడు. అవసరంలో ఉన్న వారి కోసం మాస్టరు నీ శరీరాన్ని వాడుకుంటాడు. బల్బు స్ట్రాంగ్గా లేకపోతే అందులో ప్రవహించే విద్యుత్ శక్తిని తట్టుకోలేక బల్బే దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటివన్నీ చేయాలి అంటే మీడియంగా ఉండాలి అంటే అంత ఈజీ ఏం కాదు. మనం చాలా బలంగా తయారు కావాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా
తయారవ్వాలనమాట. అంతేకాకుండా మన మాస్టర్‌తో ఆ అనుబంధం అనేది మనకి సరిగా ఉండాలనమాట. ఆ కనెక్షన్ సరిగా లేనప్పుడు ఆ నెగెటివ్ ఎనర్జీస్, ఆ శక్తులన్నీ కూడా ఈ మీడియంని అటాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మాస్టర్ శక్తిని తట్టుకోవడం అంటే కూడా అంత ఈజీ కాదు. అవన్నీ చాలా హయ్యర్ ఎనర్జీస్ కదా! మన శరీరాన్ని ఆయన వాడుకుంటాడు కాబట్టి చాలా బలంగా, స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. కనుక మీడియం భౌతికంగా, మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. చాలా మంది మీడియంలు త్వరగా జబ్బు పడతారు. చాలా మంది మీడియంలు లెక్కలేనన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అందరూ మీడియంలు శారీరక అనారోగ్యాలకు గురి అవుతారు. అందుకే సాధువులు, ప్రవక్తలు చాలా బాధలు పడతారు. కాబట్టే తగు రక్షణ చాలా అవసరం. కనుక నువ్వు మరింత ఎక్కువగా ప్రార్థన, ధ్యానాలు చేసి వర్తమానంలో జీవించాలి. నువ్వు రిలాక్స్ అవుతూ, నీ చుట్టుప్రక్కల, నీ లోపల సంతోషాన్ని అనుభవిస్తూ, నవ్వులతో గడుపుతూ ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. అదే చెప్తున్నారు. మనం ఇంకా సామాన్యులో ఇప్పుడిప్పుడు ధ్యానంలో ఇదన్నీ చేస్తున్నాం కానీ ఇలాంటి సమస్యలు సాధువులకి, ప్రవక్తలకి కూడా వస్తాయి. వాళ్ళు కూడా ఎన్నో బాధలకి గురి అవుతారు. వీటన్ని ఎందుకంటే, మనం వాళ్ళ దగ్గరికెళ్తున్నాము. ఇప్పుడు వాళ్ళమ్మో! వీళ్ళకి చాలా శక్తులున్నప్పుడు తెలిసింగానే మొత్తం ఊరంతా వచ్చేస్తుంది. ఏదేదో అని. అంటే వాళ్ళు కూడా అంత అనారోగ్యానికి గురవుతారంటారు. ఇప్పుడు మనకి గుళ్ళు దగ్గర కూడా చూస్తే ఎక్కువ అమ్మవారి గుళ్ళు దగ్గర చూస్తాం. ఆ అమ్మవారొచ్చారు అంటారు. కొంతమందేమో పూనకం అందులో కొన్ని ఫాల్స్ ఇవి కూడా ఉన్నాయి. కొంత నిజంగా కూడా ఇప్పుడు ఈ ఛానెలింగ్ ఏదైతే చేస్తున్నారో అది కూడా ఉంటుంది. అంటే సినిమాల్లో చూడటమే నేనెప్పుడు బయట చూడలేదు కానీ అంటే అమ్మవారు పలికిస్తున్నారని చెప్తూ వాళ్ళ దగ్గరికొస్తారు. అంటే తెలియకపోయినా సరే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మనిషికి నీకీ సంఘటన జరగబోతోంది జాగ్రత్తగా ఉండని కానీ, లేతే నీ లైఫ్‌లో ఇది చెయ్యి నీకు బాగుపడతావని కానీ, కొన్ని ఇట్లా చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏదైతే డిస్క్రైబ్ చేస్తున్నారో అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది ఆ ఎనర్జీ మళ్ళీ రిలీజ్ అవ్వంగానే వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడగటం కానీ అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది బాబా చెప్పేది అదే అన్నమాట. అది తట్టుకోవాలంటే కొంచెం మనం కూడా హయ్యర్ స్టేట్‌లోకి అంత శక్తితో ఉండాలి అని చెప్తున్నారు. ఛానెలింగ్ పూర్తి చేసిన తరువాత వెంటనే మళ్ళీ ఆ మంటలోకి వెళ్ళిపోయి, ఆ దేవిని, ఆ విశ్వమాతను, నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను క్లీన్ చెయ్యమని ప్రార్థించు. నీ ప్రతి కణాన్ని, ప్రతి రక్త బిందువును, డీఎన్ఏను నెగటివిటీ నుంచి, అనారోగ్యం నుండి రక్షించమని, శుభ్రం చెయ్యమని అడుగు. నిన్ను కాపాడినందుకు, గైడ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపు. నీ మాస్టర్‌కు ధన్యవాదాలు తెలుపు. ఇట్లా ముగించమంటున్నారు. ఛానెలింగ్ అనేది ముందు ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి చెప్పారు. తర్వాత డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయిపోయింది. ఇంక ఛానెలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక గ్రాటిట్యూడ్‌తో మళ్ళీ మనకి విశ్వమాతతో అనుసంధానమయ్యి, మళ్ళీ అది నన్ను ప్రొటెక్ట్ చెయ్యమ్మా అన్నట్టు నా శరీరాన్ని, మనస్సును ఇదంతా కూడా ప్యూరిఫై చేసి నన్ను క్లీన్ చెయ్యని ప్రార్థించి, ఆ ఎండ్ ఏంటంటే గ్రాటిట్యూడ్. ఇదంతా నా ద్వారా జరిపించి మీరు నాతో ఉన్నందుకు థాంక్ యూ చెప్పుకొని బయటికి రమ్మని జెప్తున్నారు. వీలైతే మరో అగరబత్తినో, కర్పూరాన్నో వెలిగించి నీ గదంతా దాన్ని తిప్పు. ఛానెలింగ్ సమయంలో ఓ గిన్నె నిండా రాతి ఉప్పు, నీళ్లు ఉంచి ఛానెలింగ్ తరువాత ఆ నీటిని పారబోయి. ఆ గిన్నెను కడిగి మళ్ళీ ఛానెలింగ్ సమయంలో ఉపయోగించుకో. ఆ నీళ్లు నీ మీద కానీ, నీ గదిలో కానీ పడకుండా జాగ్రత్తగా తీసుకో. ఒకవేళ క్రింద పడితే వెంటనే గదిని కడిగెయి. ఇదంతా చేసి చివర్లో వజూ చెయ్యి బాబా అడిగారు. ఇదంతా చెప్పారనమాట. అయిపోయిన తర్వాత అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ కూడా మళ్ళీ ఉప్పు నీళ్లు పెట్టుకోమంటున్నారు. కల్లుప్పు పెట్టి అది చేసినప్పుడు ఏంటంటే ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది అబ్జార్బ్ చేస్తుంది. ఆ కల్లుప్పుకున్న అది దానికి ఆ సిగ్నిఫికెన్స్ ఉంది. అలా చేసినప్పుడు ఏంటంటే అయిపోయిన తర్వాత అది జాగ్రత్తగా తీసుకెళ్ళి బయట మనం డిస్కార్డ్ చేయాలి. అది ఎక్కడన్నా పడితే మళ్ళీ క్లీన్ చేసేసుకో రూమ్‌ని అంటున్నారు. ఎందుకంటే అది నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ మన ఇంట్లోకొస్తుందని. అని మళ్ళీ మన ముస్లిం సోదరులు చేసినట్టు మళ్ళీ వజూ చేసుకో అంటే కాళ్ళు, చేతులు, ముఖం ఇయన్నీ కూడా మళ్ళీ కడుక్కో నువ్వు అని చెప్తున్నారు.
అంటే అదే కాళ్ళు చేతులు ముఖం వగైరా శుభ్రం చేసుకోవడమేగా అడిగాడు రుద్ర. మనకు వచ్చిన క్వశ్చన్స్ భలే అడిగేస్తాడు రుద్ర. నా దగ్గర ఓ మేధావి ఉన్నాడయ్యా, పొడిగాటి జుట్టు లావైన తలతో హహహ నవ్వారు బాబా. రుద్రాని ఎగతాళి చేస్తున్నారు. ఆహాహా! బాబా, ఎవరైనా మీడియం కాదలుచుకుంటే ఎలా? నాకైతే నువ్వున్నావు. మధ్యలో టీ అడుగుతూ జోకులు పేలుస్తూ మరి మిగతా వాళ్ళకెలా? అడిగాడు రుద్ర. సో, ఆ క్వెషన్ ఎవరికైనా ఉంటే ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఎవరైనా సరే వర్తమానంలో ఉండడం చాలా ముఖ్యం. అది ఎంత సులభం కాదు. మాస్టర్ పేరును జపించటం లేదా ప్రార్థనలో ఉండటం అవసరం. అంతేకాకుండా ఎవరైనా సరే తమ తమ బాధల నుండి, దుఃఖం నుండి విడువడి ఉండాలి. అవి ఎంత తీవ్రమైనవైనా సరే. అది ఇంపార్టెంట్ అక్కడ. మనస్సు నిశ్చలమై ఉండాలి. మనస్సంతా ఖాళీగా ఉండాలి. అప్పుడే మాస్టర్ వారి ద్వారా మాట్లాడతాడు అని చెప్తున్నారు. అంటే మన మనస్సంతా ప్యూర్‌గా ఉండాలనమాట. ఎంత మన ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే నిశ్చలంగా, నిర్మలంగా ఉన్నప్పుడే మనకి ఎవరైనా మాస్టర్ కానీ, భగవంతుడితో గాని ఆ అనుసంధానం ఏర్పడి ఒక ఛానెల్ లాగా మారటానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంక నువ్వు చేసే ఆ టీ ఏదో అది తాగి నా బుర్రను ఖాళీ చేసుకుంటాను. బహుశా అది లేదనుకుంటా. ఆహాహా! నవ్వారు బాబా. ఏది? అంటే బుర్ర అంటే మళ్ళీ ఆ మనస్సు, ఆ సంకల్ప వికల్పాలు చేయటం ఇవన్నీ వస్తాయి కదా! అందుకని అట్లా నిగూఢంగా చెప్పారు. ఆ బుర్ర నాకు లేదులే అంటే మనలాగా ఆలోచించే అటువంటి చేసేది లేదు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ సముద్రం పక్కన ఉన్న కాటేజ్‌లో దగ్గర దగ్గర 3 నెలలున్నారు. వర్షాకాలం తన మబ్బులను వెంటేసుకొని మరోవైపుకి వెళ్ళడానికి రెడీ అయింది. వేసవి వీళ్ళని సమీపిస్తోంది. రుద్ర సోఫాలో జీవచ్ఛవంలా పడున్నాడు. ఎవరో తనలోకి వస్తున్న శక్తిని, ప్రాణవాయువును ఆపివేశారేమో అన్నంత నిస్త్రాణ. అంటే తనకేదో మరి జబ్బు ముదురుతోందో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. రుద్ర లోపల ఇంక శక్తిని కోల్పోతున్నాడనమాట. బాబా మళ్ళీ ఒకసారి తన జీవితంలోంచి మాయమయ్యాడు. ముందుగానే హెచ్చరించాడు. ఈసారి ఎక్కువ కాలం రాను అని. చెయ్యవలసింది చాలా ఉంది. గడిచిపోతున్న ప్రతి క్షణం ఓ ఆత్మను తాను నిరాశ, నిస్పృహల నుంచి, బాధ, దుఃఖం నుంచి రక్షించగల అవకాశం మిస్ అవుతోంది. బాబా తరచూ చెప్పినట్లు చాలా వరకు బాధ, దుఃఖం ఎవరికి వారు తెచ్చుకున్నవే. చాలా తరచూ కర్మసూత్రాలలో చిక్కుకొని మనిషి విషాదంలో మునిగిపోయినా, మరింత తరచుగా మనిషి తన ముందున్న కాలువ గుంటను చూసి కూడా అందులోకి నడిచి పడిపోయి దెబ్బలు తగిలించుకొని దేవుడి రక్షణను, విధిని నిందిస్తుంటాడు. అని చక్కగా చెప్పారు. మనం చేసే పనులన్నీ ఎదురుగా గుంటున్నా సరే, నేనెళ్తాను, అదేంటో చూస్తాను అన్నట్టే ఉంటాయి మన పనులన్నీ కూడా. అట్లాగే మనం తెచ్చుకున్న కర్మల వల్లే మనం దుఃఖం అనుభవించినా సరే, మనం నింద అనేది దేవుణ్ణి నిందిస్తుంటూ ఉంటాము. ఆ విపరీత పరిస్థితులకు కారణం ఏమిటి? తరచుగా మనం ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాము. మనకు అర్థం అవుతున్న దాని పట్ల కూడా మనం కళ్ళు మూసుకొని ఉంటాము. బైబిల్‌లో చెప్పినట్లుగా చూడటానికి తిరస్కరించేవాడి కన్నా ఎవ్వరు గుడ్డివాళ్ళు కారు. ప్రపంచం అంతా ఇలాంటి గుడ్డివాళ్లతోనే నిండి ఉంది. అంతే కదా! ఆధ్యాత్మికంగా ఇట్లా మార్గం కూడా ఉంది అన్నా సరే, మనకి కళ్ళ ముందు ఉన్నా సరే మనం నిరాకరిస్తాం. కొన్ని కొన్ని మంచి ధర్మ మార్గం ఉంది. ఇట్లాంటి ఆహారపు అలవాట్లు చేసుకోండి. ఆరోగ్యానికి మంచిది అంటే అవి మనం నిరాకరిస్తాం. ఈజీ రౌట్ ఏదుందో అది ఎతుక్కుంటానికి ట్రై చేస్తాం. అదే బైబిల్‌లో కూడా అలాగే చెప్తున్నారు మీకు. చిన్నప్పుడు ఒక స్టోరీ కూడా ఉండేది తెలుగులో 'కళ్ళుండి చూడలేని వారు' అని. అట్లాగే మనకి ఉంది, కళ్ళున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి అనుకుంటాం కానీ, ఎదురుగా ఉన్నాయి కూడా మనం పట్టించుకోము ఇంపార్టెంట్‌వి. విధి అన్నది మనం ప్రయాణించవలసిన గమ్యానికి ఓ రోడ్ మ్యాప్ లాంటిది. అది మామూలుగా వెళ్ళే దారిని, ముఖ్యమైన మలుపులను మాత్రం తెలుపుతూ ఉంటుంది. నీటి గుంటలను,
పాడైపోయిన రహదారులను, స్పీడ్ బ్రేకర్లను తప్పించుకోవడం అన్నది డ్రైవర్ చేతిలో ఉంటుంది. అంటే బ్లూ ప్రింట్ అన్ని కర్మలు అనుకుంటున్నాం. ఇవన్నీ తెచ్చుకున్నాం సరే. కానీ మన చేతిలో ఒక ఫ్రీ విల్ కూడా ఉంది. మన సంకల్పంతో స్వేచ్ఛగా మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది పరమాత్మ మనకి ఇచ్చారు ఆ ఫ్రీ విల్ అనేది. దాంతో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన మార్గం అనేది ఇప్పుడు మన కర్మలు తెచ్చుకున్నాం సరే. కానీ సాధన ద్వారా ఆ కర్మలను మనం నివృత్తి చేసుకునే ఆ ఉపాయం కూడా భగవంతుడు మనకిచ్చారు. అది మనకు స్వేచ్ఛగా నువ్వు ఆ నిర్ణయం తీసుకోవచ్చు. నువ్వు ఈ రోడ్‌లో ఎళ్తావా? ఈ రోడ్‌లో ఎళ్తావా? ఇదేమో గతుకులుగా ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాం గతుకులు ఉన్నా పర్లేదు. ఇదేదో షార్ట్‌కట్‌లో కనిపిస్తోందని ఇటే వెళ్ళటానికి మక్కువ చూపుతున్నాం కానీ, కొంచెం సాధన చేసి కర్మలు తెచ్చుకుంటే తెచ్చుకున్నావు. సరే చేస్తే చేశావు. కానీ అందులో నుంచి బయటపడే మార్గం ఇది ఉంది అని చెప్తే, మీరేదో చెప్తున్నారులే. లేదు నాకు ఇదే బావుందనే వెళ్తాం. అదే చెప్తున్నారక్కడ. ఆ గుంటల్లోకే వెళ్తాం మనం. నెమ్మదిగా లేచి నిలబడి లోతుగా శ్వాస పీల్చుకున్నాడు. ఇంకా ఒక కేసును తాను హ్యాండిల్ చేయాల్సి ఉంది. కొన్ని రోజుల పాటు కొన్ని గంటల సేపు ఛానెలింగ్‌లో ఉండాల్సి వచ్చింది. కొద్ది రోజుల పాటు ఎవ్వరినీ పిలవలేదు. బాబా వెళ్ళడానికి ముందు రుద్రని గదిలోకి పిలిచి కూర్చోమని చెప్పారు. నువ్వు ఒక మీడియం. ఎప్పుడూ గుర్తుంచుకో దీన్ని. నీ ద్వారా దేవుడి శక్తి, దేవుడి శ్వాస ప్రవహిస్తాయి. నిన్ను మీడియంగా ఎంచుకోవడం ద్వారా నీకు ఏవో శక్తులు ఉన్నాయని గాని, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత తలంలో ఉన్నావని కానీ, ఒక్క నిమిషం కూడా భ్రమకు లోను కాకు. నువ్వు కేవలం నేను వాడే ఒక సాధనానివి మాత్రమే కానీ, మళ్ళీ డాంబికాలకి పోవద్దు. ఓ హెడ్ స్ట్రాంగ్ వచ్చేస్తుంది మనకి. అబ్బా! బావ ఏముంది అసలు నేను పిలిస్తే పలికేస్తాడు ఇంకేముంది. ఇలాంటి ఓవర్ యాక్షన్ ఏం చెయ్యొద్దు అని ముందే ఛానెలింగ్ స్టార్ట్ చేయకముందే బాబా ఇది చెప్పారు అని చెప్తున్నారు. ఒక పియానిస్ట్ పియానో అద్భుతంగా వాయించే ప్రతిభ ఉన్నట్లు, కంపోజ్ చెయ్యగల నైపుణ్యం ఉన్నట్లుగా నీకు మీడియం అవ్వగల బహుమానం లభించింది. అంత మాత్రాన మీడియం కానీ, పియానిస్ట్ కానీ, రోడ్డు ప్రక్కన చెత్త ఊడ్చే నీ తోటి సోదరుడి కన్నా గొప్పవాడు కాదు. అదే మనం ఎప్పుడు హంబుల్‌గా ఉండాలి. ఎంత మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నా, కొన్ని కొన్ని సిద్ధులనేవి మన ద్వారా ప్రకటితం అవుతున్నా సరే, మనం ఇంకా పరమాత్మలో లయం అవ్వలేదు. మనము అక్కడ ఎదురుగా ఉన్న ఆ బిచ్చగాడు కానీ, ఎవరైనా సరే, ఎవరితో పోల్చుకోదలిస్తే వాళ్ళకి నీకు ఏం తేడా లేదు అని రుద్రాకు ఒకవేళ ఏమన్నా కొమ్ములు పైకెళ్తున్నట్లయితే వెంటనే ఇట్లా తుంచేశారు బాబా. ఆ సోదరుడు వారికన్నా ఏమాత్రము తక్కువవాడు కాదు. భగవంతుడి శక్తి, శ్వాస అందరి గుండా ప్రవహిస్తుంది. చీమ నుండి దేవదూతల దాకా అంతే పిపీలకాది అంటారు చూడండి. చిన్న చిన్న క్రిముల నుండి దేవతల వరకు సమస్త విశ్వంలోనూ అంతా ఉన్నది ఆ ప్రాణశక్తే. ఆ పరమాత్మ శక్తితోనే అందరం ఉన్నది కూడా. ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ అనేదేం లేదు. ఏది ముఖ్యమంటే ఆ ఎనర్జీని, ఆ శ్వాసను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది. అదే ఇంపార్టెంట్. ఆ శక్తిని సృష్టికర్త, సర్కార్, ఫకీర్, వృద్ధుడు, దేవత, విశ్వమాత, దేవుడు, అల్లా, జరతుష్ట్ర, రామ్, అహురా, సాయి, మెహర్, అతడు లేదా ఆమె నువ్వు ఏ పేరుతో పిలిచినా సరే. ఎంత చక్కగా చెప్తున్నారు. మనం ఇన్ని పేర్లు పెట్టుకుని పూజ చేస్తాం. ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క భగవంతుడు, ఒక్కొక్క దేవుడి నామం, ఒక్కొక్క రూపానికి అటాచ్ అయిపోయి అది కూడా మనకు ఆధ్యాత్మిక అహంకారం కానీ, ఒక మత అహంకారం కానీ వచ్చేదేంటంటే, ఈ రకరకాల పేర్లు పెట్టుకుని మీరు ఎలా పూజించినా సరే అంతా ఎళ్ళేది ఒక్క పరమాత్మకే. ఉన్నది ఒక్కటే. మీరెన్నో పేర్లు పెట్టుకుంటారు గానీ, అంతా ఒక్కటే అని క్లియర్‌గా చెప్తున్నారిక్కడ బాబా. రెండో ముఖ్యమైన సంగతి, ఛానెలింగ్‌కి ఏమీ ఛార్జ్ చెయ్యకు. ఛార్జ్ వసూలు చెయ్యడం తప్పా, ఒప్పా అన్నది నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే, నీవు ఇంత అని వసూలు చెయ్యకు.
ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇవ్వదలుచుకుంటే భగవంతుడికి ఏవైనా సమర్పించుకోవడానికి ఉంచిన బల్ల మీద ఉంచమని చెప్పు. ఒకవేళ వాళ్ళు డబ్బు ఇవ్వదలుచుకుంటే అందులో కొంత అవసరం ఉన్న వాళ్ళకి ఖర్చు చేసి మిగతాది నీ శరీర అవసరాలకు వాడుకో. అంతేకాని ఎప్పుడు కూడా ఏమీ అడక్కు. కనీసం ఆశించకు. ఎందుకంటే వ్యక్తిగత లాభం జోడైతే చేసిన పని యొక్క ఆధ్యాత్మిక సారం వ్యర్థమవుతుంది. మెయిన్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అనేసి చెప్పేశారు. మనం ఏ పనైనా ఒక హెల్ప్ చేస్తున్నప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసి చేస్తే ఇంక దానికి ఏమి యూజ్ ఉండదు. ఎంత రిచ్ వాళ్ళొచ్చినా నువ్వు ఏది ఆశించొద్దు అన్నట్టుగా చెప్పేస్తున్నారు బాబా. ఛానలింగ్‌కి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది దేవుడి బల్ల దగ్గర ఓ పువ్వు కూడా పెట్టకపోవచ్చు. మరికొంతమంది బంగారం పెట్టవచ్చు. కానీ మీడియంకి అందరూ సమానమే. అందరికీ సమానమైన ప్రాముఖ్యం ఇవ్వాలి. అందరూ కూడా ప్రభువు కోసం వస్తారు, నీ కోసం కాదు. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి నీకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఆశించకు. నువ్వు ఎవరికీ ఏ ఉపయోగం చేయడం లేదు. నీకు నువ్వు ఉపయోగపడుతున్నావు. ఎందుకంటే నువ్వు నీ కర్మ మీద పని చేస్తున్నావు. నీ పని ద్వారా నీ పరిణామం కూడా జరుగుతోంది. అది ఫస్ట్ ఎవరమైనా ముందొచ్చేది అదే. నా వల్ల జరుగుతోంది, నేను గొప్ప అనే అహంకారం వచ్చేస్తది. సో, నీదేమీ లేదక్కడ. నీ ద్వారా ప్రభువే వర్క్ చేస్తున్నది కాబట్టి అదెప్పుడు మర్చిపోవద్దు అని చెప్తున్నారు బాబా. నువ్వు ఎంత ఎక్కువగా స్వార్థం లేకుండా సేవ చేస్తావో, నీ కర్మల గురించి పట్టించుకోకుండా, ఏ లాభము ఆశించకుండా చేస్తున్నావో, నువ్వు అదే చేయాలనుకున్నావు కాబట్టి అదే చెయ్యాలి. ఏ బంధాలలో ఇరుక్కోకుండా, ఏమీ ఆశించకుండా, కనీసం సొంత వ్యక్తిగత రక్షణ కూడా చూసుకోకుండా అన్నీ తన మాస్టర్‌కే వదిలేస్తే, అప్పుడు నువ్వొక ప్రత్యేకమైన దారిలో నడుస్తున్నట్లు. అప్పుడు నువ్వు ఓ తేలికైన తలంలోకి, మరింత కాంతివంతమైన తలంలోనికి చేరుతావు. ఆ తలంలో ఎన్నో చూడలేని, చెప్పరాని అనుభూతులు రుచి చూస్తావు. నీ అహాన్ని పూర్తిగా నాశనం చేసుకుని, నీ మాస్టర్, దేవుడు లేదా దేవత యొక్క ఉజ్వల ప్రకాశంతో ఏకమవుతావు. సంపూర్ణంగా శరణాగతి చేయాలి. అన్నీ మాస్టరే చూసుకుంటాడు. అసలు ఏ దానికి తన రక్షణ, సొంత రక్షణ కూడా ఏమి చూసుకోక్కర్లేదు. అంతగా శరణాగతి లో ఉండమనేసి చెప్తూ ఉన్నాడనమాట బాబా. అలా చేసినప్పుడే నీ ఆత్మ ఉన్నతి అనేది జరుగుతుంది. నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగలుగుతావు. ఇంకా మాస్టర్‌తో ఎక్కువగా కనెక్ట్ అవ్వగలుగుతావన్నట్టు. ఒక్కోసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎంతోమంది ఆ యాక్సిడెంట్‌లో చనిపోయి, ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తి కుటుంబం, ఆ వ్యక్తి స్నేహితులు రక్షింపబడినప్పుడు సామాన్యంగా ఆ వ్యక్తులు దేవుడు గొప్పవాడు, నేను నా కుటుంబం రక్షించబడ్డాము అంటూ ఉంటారు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తి కుటుంబం రక్షింపబడకపోయి ఉంటే దేవుడు గొప్పవాడు కాడా? కొంతమంది నా గురువు లేదా మాస్టర్ చెయ్యి నా తల మీద ఉంది కాబట్టి నాకేమీ కాలేదు అంటూ ఉంటారు. అంటే గాయపడిన వారికి వారి మాస్టర్ చెయ్యి వారి తల మీద లేనట్లా? లేక వీరి మాస్టర్ కన్నా వారి మాస్టర్ శక్తివంతుడా? లేక వీరికన్నా వారి ప్రార్థనలు ఎక్కువగా పట్టించుకున్నారా? సో, ఇలా చాలామంది ఏదైనా ఆపదలోంచి బయటపడిపోయినప్పుడు నాకు ఆ భగవంతుడు కంప్లీట్ ఆయన యొక్క ఆశీర్వాదం ఉంది, అందుకే బయటపడ్డాం మేము అంటూ ఉంటారు. అందరికీ ఉంటుంది. అంటే చనిపోయిన వాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదం ఉండదా ఏమైనా? ఎవరు గొప్ప, తక్కువ అనేది కాదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఉదాహరణకి ఒక బాంబు బ్లాస్ట్‌లో 200 మందికి పైగా మరణించి కొంతమంది తప్పించుకున్నప్పుడు, లేదా ఆ సమయానికి అక్కడ లేకుండా పోయినప్పుడు, అక్కడ పెద్ద కర్మ పాత్ర పోషించినట్టుగా భావించాలి. ఒక ఉన్నత ప్రయోజనం నీ నుంచి జరగాల్సి ఉందని నీ మాస్టర్ భావించినప్పుడు నీ కర్మను సైతం నీ మాస్టరు మార్చగలడు. కాబట్టే అలాంటి సందర్భాల్లో నువ్వు రక్షించబడతావు. అయితే కొన్ని సందర్భాల్లో మాస్టర్ మరో అద్భుతాన్ని ప్రదర్శిస్తాడు. ఒక వ్యక్తికి చాలా ఆయుర్దాయం ఉండి ప్రస్తుతం చాలా బాధ, దుఃఖం, అవమానం భరిస్తూ జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆయుష్ను తగ్గిస్తాడు. అలాంటి సందర్భాల్లో మాస్టర్ ఆ దురదృష్టాన్ని, బాధను తగ్గించి
ఇవేవీ లేని సురక్షిత స్థలానికి చేరుస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏ ప్రమాదంలోనో మరణిస్తాడు. మరి ఇది కూడా మాస్టర్ ఆశీస్సు కాదా? అదే చెప్తున్నారు బాబా. ఒక్కోసారి మనం ఎందుకు రక్షించబడతాము అంటే, మన ద్వారా ఏదో లోకానికి ఆహ్, హితం చేకూరేది ఇంకా ఉంది అనుకోండి. అప్పుడు ఆ మాస్టరు మనల్ని రక్షిస్తాడనమాట. ఇలాంటి ఇన్సిడెంట్ సునామీ టైంలో సునామీకి ముందు ఒకతనుది విన్నాను నేను. ఆహ్, ఆయన చనిపోయి చాలా సేపటి తర్వాత ఆయన లేచాడనమాట. ఏంటి ఏం జరిగింది అంటే, పైకి వెళ్ళిన తర్వాత బాబా అక్కడ ఆయనకు బాబానే మాట్లాడారట. నీ ద్వారా జరగవలసిన పని చాలా ఉంది సేవ. కాబట్టి నువ్వు వెళ్ళు. ఇప్పుడే నీకింకా రాలేదు టైం అన్నట్టుగా మళ్ళీ పంపించేస్తారనమాట. సునామీ వచ్చిన టైంలో ఆయన ఎంతోమందికి హెల్ప్ చేశాడట. ఆయన ద్వారా ఎంతోమంది లాభం పొందారు. సో, మన ద్వారా అలాంటి పనులు ఏవైనా లోక హితం కోసం ఏదైనా జరిగేది ఉన్నప్పుడు మనల్ని రక్షిస్తారనమాట. ఎంత ప్రమాదంలో ఉన్న వాళ్ళైనా కొంతమంది బయటకొస్తారు. అది వాళ్ళకి ఇంకా అప్పటికి చావు టైం అయినా అయ్యుండకపోవచ్చు, లేదా ఇలాంటి కారణం ఏదైనా అయ్యుండొచ్చు. లేదు కొంతమంది చనిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా అనారోగ్యంతో ఇంకా బాధపడేది ఉందేమో. మనకి ఇంతకుముందు గూడా ఒకటి వచ్చింది. ఒక ఇన్సిడెంట్ అలాగా. సేత్ వాళ్ళ బంధువుల అబ్బాయి ఇంకా 50 సంవత్సరాలు ఆయన ప్యారలైజ్ అయిపోయి బెడ్‌లో ఉండే బదులు ఒక్కరోజు ఆయనని బాగా ఎక్కువగా బాధపడనిచ్చే యాక్సిడెంట్‌లో ఆయనని ఇంక వెళ్ళిపోయేలా చేస్తారంటే అంత బాధ నుంచి రిలీజ్ చేశారు బాబా. అలాగే చాలామందికి వాళ్ళు అనుభవించాల్సిన దురదృష్టకరమైన సంఘటనలు ఇంకా ఏవో ఉండొచ్చు. అవన్నీ అనుభవించాల్సిన అవసరం లేకుండా మాస్టర్ దయతో రక్షించేస్తాడు. సో, చనిపోయిన వాళ్ళకు మాస్టర్ ఆశీర్వాదం లేదు అని అనుకోవటానికే లేదు. పెద్దవాళ్ళు అందుకే చెప్తూ ఉంటారు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి మనము అని. మాస్టర్స్ తమ కోసం ఎవరైతే భౌతిక, ఆధ్యాత్మిక తలాల్లో పనిచేస్తున్నారో వారి కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. మీడియంల ద్వారానే కాకుండా ప్రేమ, దయ నిండిన మానవుల ద్వారా కూడా పనిచేస్తుంటారు. ఎవరైతే వారి మాస్టర్స్ కోసం పనిచేస్తూ ఉంటారో మాస్టర్స్ మిలియన్ల సార్లు వారి కోసం పనిచేస్తారు. నువ్వు ముందు ఒక ఉన్నత మానవునిగా ఇతరులకు సేవ చెయ్యి. ఇతరులకు ఏ హాని కలిగించకుండా, ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా, ఇతరులకు ఏ విచారాన్ని కలిగించకుండా, వాతావరణంలో ఏ అసహ్యం, బాధ నింపకుండా ఉండు. ఒక మీడియంగా మారడం ద్వారా సేవ చేయవచ్చు. ఏదైనా సామాజిక సేవ చేయొచ్చు. ఇతరులకు చేయూతనివ్వచ్చు. మాస్టర్స్ కోసం ఎవరైతే అంటే ఇప్పుడు కొంతమంది సాధువులు, సన్యాసులు వాళ్ళే కాకుండా ఎంతోమంది సంఘ సంస్కర్తలు కూడా ఉంటారు. వాళ్ళు వారి కోసం కాకుండా సమాజం కోసం ఎంతో పని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మాస్టర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ టైమ్స్ అంటే ఇప్పుడు బాబా మనం ₹10 ఇస్తే ఆయన నేను మీకు తిరిగి ₹100 ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తారు. అంటే మనం ఒక్క మంచి పని చేస్తే ఒక్కటన్నా సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటే మాస్టర్స్ వాళ్ళు చూసుకుంటారు మన సంగతి. అందుకే ఎవ్వరిని నిందించకుండా, బాధ పెట్టకుండా ఫస్ట్ మనిషిగా మనము ముందుకు వెళ్ళాలి. ఎవరైతే ఆరోగ్యం లేక, శాంతి లేక బాధపడుతుంటారో వారి కోసం అవి లభించాలని ప్రార్థన చెయ్యి. ప్రపంచ శాంతి కోసం ధ్యానం చెయ్యి. ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టు. గుడ్డలు లేని వాళ్ళకి గుడ్డలివ్వు. నిలువ నీడ లేని వాళ్ళకి నీడ కల్పించు. భగవంతుని సేవించటానికి ఎన్నో దారులున్నాయి. అయితే గుర్తుంచుకో, నీ సేవను చూసి మెచ్చి ఈ మాస్టర్ తిరిగి 1000 సార్లు ఎక్కువగా నిన్ను ఆదుకుంటాడు, సేవ చేస్తాడు. మరో విషయం, సేవ అంటే ఏ రకంగా అనేది ఇక్కడ ఇచ్చారు మనకు. నీడ లేని వాళ్ళ కోసం మన చేతనైన సహాయం చేసి వాళ్ళని ఆదుకోవచ్చు, ఫుడ్ పెట్టొచ్చు. ఇలా ఈ బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వచ్చు. ఇలా ఎంతోమంది బాధల్లో ఉన్న వాళ్ళకి మనం మనకు చేతనైనంతగా ఆదుకోవచ్చు. ఏది చేయగలిగేంత మనకి స్తోమత లేకపోయినా కనీసం వాళ్ళ కోసం వాళ్ళకు మంచి జరగాలి అనేది మనం ప్రార్థించవచ్చు. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా. ధర్మాన్ని మనం రక్షిస్తే మనకు అవసరమైనప్పుడు ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. మనం రక్షించి ఒకరికి సేవ చేసినప్పుడు
మనకి ఎప్పుడైనా ఎవరికైనా ఏదో ఒకసారి అవసరం పడకపోదు. ఆ టైంలో మనకి ఏదో రకంగా హెల్ప్‌ని ప్రొవైడ్ చేస్తాడనమాట ఆ భగవంతుడు. మరో విషయం, నీ గురువు లేదా మాస్టర్ పట్ల నీకు అనంత విశ్వాసం ఉండాలి. పొంగి పొరలేంత నమ్మకం ఉండాలి. అంత ఉందా లేదా అని నువ్వు పరీక్షింపబడతావు. నువ్వు పరిశుభ్రం కావించబడతావు. గాయాలు తగులుతాయి. అంతా తుడిచివేయబడుతుంది. సిలువ వేయబడతావు. అవమానించబడతావు. ఇలా నీ నమ్మకం పొంగి పొరలేంతగా ఉందా లేదా పరీక్షించబడతావు. నీ విశ్వాసం చూసి నీ మాస్టర్ షేక్ అవ్వాలి. అంటే కదిలిపోవాలి. నీ మాస్టర్కు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే నీ ఆత్మనే అర్పించు. ఆత్మార్పణం అంటే విశ్వాసమే. నీ గుండె చప్పుడే నీ విశ్వాసం. అదే నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతుంది. ప్రేమ మరి విశ్వాసాలే అనంతానికి రెండు పార్శ్వాలు. మనం ఇవన్నీ చేయాలంటే ఎంతో నమ్మకం ఉండాలి ఫస్ట్. అండ్ ఓకే, నాకు నమ్మకం ఉంది, చాలా నిన్ను నమ్మేశాను బాబా అని మనం అనుకుంటే అయిపోదు. ఆయన మనల్ని ఎన్నో రకాలుగా టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్‌లన్నీ కూడా మనం పాస్ అవ్వగలగాలి. ఎన్నో కష్టాలు కలిగిస్తాడు. ఎన్నో రకాలుగా అవమానాలు జరుగుతాయి. అవన్నీ కూడా మనము ఆయనకే సమర్పించి, ఆయన మీద నమ్మకంతో ఉండగలుగుతామా లేదా, ఎప్పటికీ మన విశ్వాసం ఎంతుంది, ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది ఖచ్చితంగా టెస్టులు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ కాకపోయినా కలల్లో అయినా, అందుకే రుద్రాక్ష చెప్పాడు, నువ్వు పైన మారినట్టుగానే ఉన్నా కలల్లో కూడా నువ్వు అలానే ఉన్నావు. మామూలుగా కలల్లో కూడా మనకు టెస్టులు జరుగుతూ ఉంటాయి. మనం ఓడిపోతూ ఉంటాం ఎన్నో చోట్ల. ఆ సహనం కోల్పోయి ఒక అనేయడమో, ఏదైనా వాళ్ళని ఏదో చేయాలనే కసి రావడమో, అలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆయనకేవి లేవని చెప్పారనమాట. అలాగా మనం భౌతికంగా, ఆత్మపరంగా కూడా వాళ్ళు మనల్ని పరీక్షలు పెడతారనమాట. అందుకే భగవంతుడి భక్తులకి, తుకారాం లాంటి వాళ్ళకి చాలా కష్టాలుంటాయి. ఎందుకు అంటే వాళ్ళని ఆ రకంగా పరీక్షిస్తాడు భగవంతుడు. తుకారాం అయితేనేమి, రామదాస్ అయితేనేమి, త్యాగయ్య అయితేనేమి, ఇలాంటి వాళ్ళంతా భక్తులు. ఆయననే నమ్ముకుని ఉన్నవాళ్ళు. కటిక పేదరికంతో ఉన్నాడు త్యాగయ్య. ఆయన ఫుడ్ కూడా లేక ఎంతో బాధపడి ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. రాజు వచ్చి నిధులు రాశిగా ఇస్తాను అంటే కూడా ఆయనకు అంకితం చేయలేదు పాటని, రామచంద్రుడికే అనేసి ఆయన అంత నమ్మకంతో రాముడి మీద ఉన్నాడు. అలాగా మనం ఎంతో మందిని చూస్తాం. వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కష్టాల్లోనే ఉంటారు. అంత భక్తి ఉంది కదా, మరి వాళ్ళకి కష్టాలు ఎందుకు తీరట్లేదు అంటే వాళ్ళ భక్తిని టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళు అవన్నీ తట్టుకొని నిలబడగలిగినప్పుడు వాళ్ళు చివరికి ఆ భగవంతుడిలోనే కలిసిపోయారు. వాళ్ళకి మళ్ళీ పుట్టాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి సాయుధ్య స్థితిని ఇచ్చేస్తాడనమాట భగవంతుడు. అంత శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం ఉండాలి ఆయన మీద మనకి. మన ఆత్మని ఆయనకి సమర్పించేసుకోవాలి. మనకు కావాల్సింది ప్రేమ, విశ్వాసం. ఆ రెండూ ఉన్నప్పుడు ఆయన మనకి ఎప్పుడు తోడుంటాడు అనేసి బాబా చెప్తూ ఉన్నాడనమాట. ఈరోజు బాబా మనకి ఎన్నో విషయాలు వివరించారు. ఛానలింగ్ చెయ్యాలి అంటే ముందు ఎలాగా మనల్ని మనం శుద్ధంగా ఉంచుకోవాలి, దాని తర్వాత ప్రాసెస్, మళ్ళీ దేవిని ఎలాగ ప్రార్థించాలి, అవన్నీ చెప్పడంతో పాటు మనకి గర్వం కూడా రాకుండా మనం హంబుల్గా ఉండాలి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఆయనను చేరాలి అంటే అసలు మనం ఎలాగ మారాలి అనేది కూడా ఎంతో చక్కగా బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం, అంటే చీమ నుంచి బ్రహ్మ దాకా అందరిలోనూ ఆయన ఉన్నాడు. కానీ ఆయనను తెలుసుకోవటానికి మనము శుద్ధంగా, ఖాళీగా ఉండాలన్నమాట. ఇవన్నీ తెలుసుకోవటానికి మార్గాలన్నీ చూపిస్తూ మనల్ని ఎంతో చక్కగా గైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనం ప్రాక్టీస్ చేయటం మాత్రమే మిగిలింది. ఇవన్నీ తెలుసుకొని వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ ఈ పుస్తకాన్ని చదువుతూ, ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పుడూ గమనించుకుంటూ, అవేర్‌గా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. వచ్చే గురువారం ఇంకా మరింత జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.